రాకుమారి అమాయకత్వం. ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఒక అందమైన అమ్మాయి జన్మిస్తుంది. ఆమెకు రత్నకుమారి అని నామకరణం చేసి ఆమెను అతి గారాబంగా పెంచుతాడు. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి అతి సౌందర్యవతిగా మారుతుంది. ఆమెకు తాను చాలా అందంగా ఉన్నానని ఎంతో గర్వంతో ఉండేది. ఒకనాడు ఒక మహర్షి వారి రాజ్యానికి వచ్చాడు. మహారాజు అతన్ని సగౌరవంగా తన రాజ్యానికి ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. తర్వాత రాకుమారిని చూపించి, స్వామి, మీరు మా అమ్మాయి రాకుమారి రత్నకుమారిని దీవించండి అన్నాడు. ఆ మహర్షి రాకుమారిని దీవించి, రాకుమారి, నువ్వు నీ వివాహం జరిగే వరకు ఎక్కడైనా కానీ, ముఖ్యంగా మీ ఉద్యానవనంలో ఉన్న సరోవరంలోని నీటిని తాకవద్దు, దానివల్ల నీకు ప్రమాదం ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయాడు. రాకుమారిలోని తనను తాను నియంత్రించుకునే, తన మనస్సును స్థిరపరుచుకునే శక్తికి అలవాటు కావాలనే ఆ మహర్షి అలాంటి షరతును తన తపశ్శక్తి చేత పెట్టి వెళ్ళిపోయాడు. రాకుమారి కొన్ని రోజుల వరకు నీటిని ముట్టుకోలేదు. చాలా రోజులైన తరువాత తనకున్న అహంకారంతో, నేను ఈ రాజ్యానికే రాకుమారిని, ఒకరు నన్ను నియంత్రించడం ఏమిటి అని కొలనులోని నీటిని తాకి ఆ నీటిలో బంతి వేస్తూ ఆడటం మొదలుపెట్టింది. వెంటనే రాకుమారి అందవికారంగా మారిపోయి మామూలు మనిషిలా మారిపోయింది. దానికి మునిశాపం కారణంగా రాజు రాకుమారిని ఒక గ్రామంలోకి పంపించాడు. ఆ మహర్షి శాపం పోవాలంటే ఒక మంచి మనిషి రత్నకుమారిని రాకుమారి అని తెలుసుకోకుండా అందవికారమైన సరే తనను వివాహమాడే మంచి మనస్సు కలిగిన వాడు ఎవరైనా ఎదురైతేనే మహర్షి శాపం వీడుతుంది. అక్కడ రాకుమారికి సుబాహుడు అనేవాడు తారసపడ్డాడు. అతను అందరిలా కాకుండా రాకుమారిని మామూలు మనిషిగా భావించి ప్రేమిస్తాడు. ఆమెనే వివాహమాడాలని నిశ్చయించుకుని ఆ విషయం రాకుమారికి చెబుతాడు. అతను కేవలం పైపై ఆకర్షణకు లోను కాకుండా తన మనసు తెలుసుకొని తనను ప్రేమించాడని తెలుసుకుంటుంది. రాకుమారి కూడా అతనంటే ఇష్టపడి తనతో అతనిని రాజస్థానానికి తీసుకువెళ్ళి రాజుకు పరిచయం చేయడంతో ఆమె శాపం వీడి అందమైన రాకుమారిగా మారిపోతుంది. సుబాహుడు ఈ వింతకి ఆశ్చర్యపడగా రాకుమారి జరిగిన సంగతి చెబుతుంది. తనకు ఈ విధంగా యోగి పొంగవల ఆజ్ఞలను అనుసరిస్తూ స్థిర మనస్కురాలు ఎలా అవ్వాలో తెలుసుకున్నానని చెబుతుంది. సుబాహుడు ఏమైతేనే రాకుమారి ఇష్టపడినందుకు సంతోషించి రాకుమారిని ఘనంగా పెళ్లి చేసుకుంటాడు.